ఆయన చేతిలో యుద్ధాయుధం వంటి వాడిగా, ఆయన యొక్క పొలంలో ఒక బానిసగా నాకు చాలా ఇష్టం అండి. అన్ని మాటల కంటే నాకు బానిస అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బానిస యొక్క లక్షణం ఏంటి మనం నేర్చుకున్నాం. ఇక యజమాని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే. బానిసకు కోరికలు కానీ, బానిసకు ఆశలు కానీ, బానిసకు ఉద్దేశాలు కానీ ఇంకేముండవు. అది మంచి మాట అండి. ఇక ఏంటి అంటే నా యజమానుడు నన్ను ఏం చేయమంటాడు, నా యజమానుడు ఏది చెప్పాడో అదే చేస్తా. అందుకే ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. నాయన నీకు ఆకలేయట్లేదంటే ఆయన అన్నాడు, నా తండ్రి పనిని పరిపూర్ణం చేయటమే నాకు ఆహారం అన్నాడు. అటువంటి గొప్ప గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మరి నిన్నటి దినాన్ని యాకోబు గారి కోసం మాట్లాడుకున్నాం. యాకోబు గారి పదనామ వెళుతున్నప్పుడు మరి ఆ రాత్రి కలలో ఆయన మరి కలలో ఆ యొక్క ఆకాశంకు నిచ్చెన ఎక్కడం దిగటం అనే విషయాన్ని మనం చూసాం. అక్కడ ఆయన ఏదైతే ఆసరాగా తలకు మూలరాయిగా ఆయన తలగడగా చేసుకుని పెట్టుకున్నాడో ఆ రాత్రిని ఆయన అభిషేకించి ఆ ప్రాంతానికి ఎలోహిం అంటే ఇజ్రాయేలు దేవుడే దేవుడని చెప్పి అభిషేకించి వెళ్ళటం మనం చూసాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి మనం మాట్లాడుకున్నాం. 14 సంవత్సరాలు కొలువు చేసి మరి తనకు కలిగి ఉన్న సంపదనంతా తీసుకుని ఆయన తిరిగి బయలుదేరి వెళ్తున్నప్పుడు మరి దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే మరి చేసుకుంటూ జరిగించుకుంటూ ముందుకెళ్ళినట్లుగా మనం వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి నిశ్చయముగా భార్యను పిల్లలను అందరినీ కూడా ఆయన పంపించి వేసిన తర్వాత ఆయన యబ్బోకు రేవుని దాటించేసి ఆయన ఒంటరిగా మిగిలిన తర్వాత ఏం జరిగిందో అక్కడి నుంచి మనం ఈరోజు ప్రారంభించుకుందాం. మరి ఆది కాండము 32వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఈరోజు అక్కడి నుంచి చదువుదాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. ఆయన చెప్తున్న మాట, ఆయనక 4 భార్యలు, ఆయనకి 11 మంది పిల్లలు, వీరందరిని కూడా తీసుకుని మరలా తిరిగి తన యొక్క స్వజనము ఇంటికి, తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు యబ్బోకు రేవు అనే దాన్ని ఆయన దాటవలసి వచ్చింది. దాన్ని ఆ భార్యలతో సహా పిల్లలతో సహా మరి యబ్బోకు రేవు దాటించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 23వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. అప్పుడు యాకోబు ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఏరు దాటించి తనకు కలిగి ఉన్నదంతయు పంపివేసెను. దీనిని మనం హృదయాల్లో అండర్లైన్ చేసుకోవాలి. యాకోబు అటండి తనకు కలిగి ఉన్నదంతయు పంపివేసి, 24 ప్రాముఖ్యమైన మాట, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారులు అతనితో పెనుగులాడెను. వారు అతనిని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడగగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఈ రీతిగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అప్పుడు యాకోబుని పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూసి ఆయనను నా ప్రాణము దక్కినదని
స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను. ఆ రీతిగా దేవునితో ఆయన పోరాడి వాక్యాన్ని సంపాదించి మనకు అందించిన ఒక గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. యాకోబు అనే పేరుకు మనం అర్థాలు చూసుకున్నాం, అర్థాలు మనం తెలుసుకున్నాం. అన్నిటికంటే కూడా యాకోబు అనే మాటకు విస్తరించడము. అవునండి, యాకోబు మరి విస్తరించాడు. మరి ఎన్నడూ నీకు యాకోబు అని పిలవబడదు, నువ్వు ఇజ్రాయిలువే కానీ యాకోబు కాదు అని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు ఎంత ప్రేమమేడు చూడండి. యాకోబు కాదు నీ పేరు, ఇజ్రాయేలే నీ పేరు అని చెప్పిన దేవుడు, ఇక ఎన్నడూ ఆ పేరుతో పిలవబడదన్న చెప్పిన దేవుడు, యాకోబు యొక్క తన పరిచయాన్ని చేసుకోవాల్సి వచ్చినప్పుడు, తన ఉద్దేశాన్ని తెలియపరచవలసి వచ్చినప్పుడు ఆయన ఎంత చక్కగా మాట్లాడతాడు చూడండి. కీర్తనల నుంచి 20వ కీర్తన 1వ చరణం చదువుతున్నాను. కీర్తనల నుంచి 20వ కీర్తన 1వ చరణం. అపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము, ఏమండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మనల్ని ఉద్ధరించేది ఏ నామం అట? యాకోబు దేవుని నామము. యాకోబు దేవుని నామమే మనల్ని ఉద్ధరిస్తుందట. ఆయన ఎప్పుడు కూడా పరిచయం చేసుకున్నప్పుడు కూడా ఆ రీతిగానే పరిచయం చేసుకుంటాడు. ఆ రీతిగానే పరిచయం, నేను సైన్యములకు అధిపతైన యెహోవాని, ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని చెప్పి ఆయన పరిచయం చేసుకుంటాడు. యాకోబును ఎంతగా ప్రేమించాడో చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నిన్ను గుర్తించి, ఇదిగో నిన్ను విస్తరించి సార్వత్రిక సంఘాన్ని అభివృద్ధి చెందమని దేవుడు ఎప్పుడూ మనకు అప్పగిస్తా ఉన్నాడు. ఒక యాకోబునే కాదు, మనమందరము కూడా దేవుని పిల్లలమే, మనము ఇజ్రాయేలుమే. మన యెషయా గ్రంథం 6వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆ దేవుడు ఏ రీతిగా కొనియాడబడుతున్నాడో మనకు అక్కడ అర్థమవుతుంది. కానీ అంతటి స్తుతులు, అంతటి ఆరాధన, అంతటి ఆయనను ఆరాధిస్తున్నప్పటికీ ప్రభువారు ఈ యొక్క మట్టి మనుషులమైన మనము మనతో, మన ద్వారా ఆరాధింపబడాలని ఆయన అత్యంత ఆసక్తిగా ఉన్నారు. అందునిమిత్తమే ఇజ్రాయేలు యొక్క స్తుతులు సింహాసనం మీద నేను ఆసీనుడై ఉంటానని చెప్పి ఆయన మనకు ఒక గొప్ప వాగ్దానం ఇవ్వటం జరిగింది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్చయముగా యాకోబు యొక్క స్థితి ఒక రోజు మనం చూస్తే, పిల్లలంతా ఎదిగిన తర్వాత మరి చిన్న కుమారుడైన యోసేపును మరి అన్నల ద్వారా తృణీకరింపబడిన తర్వాత మరి ఏ రీతిగా ఐగుప్తు వెళ్ళాడో మనకు తెలుసు. ఐగుప్తు ఎందుకు పంపించాడట దేవుడు? ఐగుప్తు ఎందుకు పంపించాడట? ఇదిగో నిశ్చయంగా వారి కుటుంబానికి ఆయన ఆశీర్వాదకరంగా ఉండటానికి ఐగుప్తు పంపించాడు. ఆ రీతిగా ముందుగానే దేవుడు అని తెలిసాడు. మనం ఏమనుకుంటామంటే ఈరోజు నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అన్నట్లుగా మనం బాధపడుతుంటాం. కానీ దేవుడైతే ప్రతిదానికి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే మనకు అర్థం కాక మనం ఏం చేస్తామంటే కంగారు పడతాం. కంగారు పడి అయ్యో ఇదేంటి, దేవుడు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడట్లేదు అని చెప్పి మనం భయపడతాం. కానీ ఎప్పుడైతే ముందుగా దేవుడు ఒక దాసుడుగా లేదా ఒక బానిసగా ఏం చేశాడట? యోసేపును ఆ యొక్క ఐగుప్తునకు నడిపించాడు. నడిపించిన తర్వాత మనందరికీ తెలుసు ఇక ఆ విషయాలన్నీ. పంపించిన దేవుడే అక్కడ కరువును మరి రప్పించినప్పుడు ఇదిగో నిశ్చయముగా ఆ యొక్క యోసేపు ద్వారా వీరందరూ పోషించబడ్డారు. ఆ పోషించబడిన తరుణంలో మరలా ఏం జరిగింది? ఖచ్చితంగా యాకోబు గారు, తన పిల్లలు, తన కుటుంబాలు 70 మంది మరలా యోసేపు యొక్క ఆశ్రయించవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆశ్రయించబడినప్పుడు ఇదిగో నిశ్చయంగా ఒక దినాన్ని మరి ఆయన ఫరో యొద్దకు, ఫరో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆదికాండము 47వ అధ్యాయము. దాన్ని కూడా ఒకసారి నేనే చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. మీకు తెలిసిన స్టోరీయే కదా. వెళ్ళినప్పుడు మొదటి నుంచి నేను చదువుతున్నాను.
యోసేపు వెళ్ళి ఫరోను చూచి, తండ్రియు నా సహోదరులను, వారి గొర్రెల మందలను, వారి పశువులను, వారికి కలిగిన అంతను కానాను దేశం నుండి వచ్చి మరి రోషేనులో ఉన్నారని తెలియజెప్పారు. ఎవరికి? ఫరోకి చెప్తున్నారు. తన సహోదరుల 5 వెంట పెట్టుకుని వారు వెళ్ళి ఫరో సమక్షముగా ఉంచారు. ఫరో అతని సహోదరులను చూసి వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు దాసులని, మేము మా పూర్వీకులు గొర్రెల కాపరులని ఫరోతో చెప్పాను. మరియు వారు కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి మరి గోషేను దేశంలో నీ దాసులను నివసింప సెలవిమ్మని ఫరోతో అడగగా, ఫరో యోసేపును చూసి, తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలో మంచి ప్రదేశము నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము. గోషేను దేశంలో వారు నివసింపవచ్చును. వారు ఎవరైనా ప్రజ్ఞ గల వారిని నీకు తోచిన ఎడల నా మందల మీద వారి యొక్క అధిపతులుగా నియమించమని చెప్పాను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి, చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఎంత ఆశ్చర్యం అండి! నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ నీ స్థితి ఏంటి? చాలాసార్లు మనము ఇక్కడే ఆగిపోతాం. చాలాసార్లు మనం ఇక్కడే వెనకకి లాగుతాం. అపవాది యొక్క తంత్రము, ఈ యొక్క 7వ వచనాన్ని మనం కానీ జాగ్రత్తగా ధ్యానించి ఈ 7వ వచనాన్ని మన జీవితంలో ముద్రించుకుంటే, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు విజయాలే చూస్తావు. నువ్వు విజయాలే చూస్తావు. ఎందుకో తెలుసా? నీ దీనస్థితి ఏంటి తెలుసా? ఫరో యొక్క స్థితి ఏంటి? యాకోబు యొక్క స్థితి ఏంటి? ఫరో ఆనాటి ప్రపంచానికి చక్రవర్తి. ఆనాడు ప్రపంచానికి చక్రవర్తి ఫరో. ఆనాడు కరువులో ఉండి ఫరోని ఆశ్రయించడానికి వెళ్ళిన వాడు యాకోబు. ఈరోజు నీ స్థితి ఏంటి? నువ్వు చేస్తున్న ఉద్యోగము, మరి నువ్వు చిన్న ఉద్యోగమే చేయొచ్చు. నీకు ఆఫీసర్స్ నీ మీద ఎంతోమంది ఉండొచ్చు. లేదా నువ్వు భేదవాడిగా ఉండవచ్చు. లేదా నువ్వు రోగిష్ఠుగా ఉండవచ్చు. లేదా నువ్వు మాటలు రానివాడిగా, నత్తివాడిగా, లేదా అంగవైకల్యంగా, నువ్వు ఏ లోపమైతే ఉండొచ్చు. ఉండని. నీకు గర్భఫలం లేదా? ఉండని. నీకు ధనము లేదా? పోని. నీకు అప్పులతో ఊబిలో ఉన్నావా? అవని. నీ స్థితి ఏదైనప్పటికీ నీ దేవుడు నీ చెయ్య ఎన్నడూ కూడా ఈ లోకానికి, ఈ ప్రజలకు దీవెనకరముగా నీ చేతిని ఆశీర్వాదపు అస్తముగానే ఉంచాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ ఎవరు ఆశ్రయించడానికి వెళ్ళారు? ఎవరి యొద్దకు మరి పోషింపబడాలని ఉద్దేశంతో వెళ్ళారు? ఎవరు చేయి కింద ఉండాలి, ఎవరు చేయి పైన ఉండాలి? ఆలోచన చేయండి. ఈరోజు నీ స్థితిని బట్టి చాలామంది అనుకుంటారు, ఏమండి ప్రార్థిస్తున్నప్పుడు అపవాదం ఏం చేస్తుందో తెలుసా? మీ అందరికీ అనుభవమే. అపవాదం ఏం చేస్తుందో తెలుసా? ఊరుకోవయ్యా, ప్రార్థన చేసావు కానీ ఊరుకో, నీకే అప్పులతో ఉన్నావు, నీకే బాధలతో ఉన్నావు, నీకే రోగాలతో ఉన్నావు, నీకే అనేక రకాలైన ఇబ్బందులతో ఉన్నావు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించడం ఏంటి? నీ ద్వారా అతను ఆశీర్వదించబడ్డం ఏంటి అని చెప్పి నిన్ను గలిబిలి చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావు. అనేకులు నువ్వు దీవించాల్సిన అస్తమనేది. ఇదిగో దీవించడానికి కాదు కానీ ఇదిగో వారి నుంచి ఆశించడానికి వారి వైపు చూడమంటది. వారి వైపు చూడు, ఆశించు అని చెప్పి అపవాది గలిబిలి చేస్తూ ఉంటుంది. ఇందుకు కాదు నా కుమారుడని నిన్ను ఏర్పరచుకుంది, అందుకు కాదు కుమార్తె నిన్ను ఏర్పరచుకుంది. నీ స్థితి ఏమైనప్పటికీ లోకానికి నువ్వు ఆశీర్వాదము. నీ స్థితి ఏమైనప్పటికీ ఈ లోకానికి నీవే దీవెనకరము. దీన్ని లబ్బు. యాకోబు జీవితం నుంచి నువ్వేం తీసుకుంటావు? ఫరో చక్రవర్తిగా ఉన్నాడు, యాకోబు కరువులో ఉన్నాడు. కానీ ఫరో వద్దకు వెళ్ళినప్పుడు ఫరోని అర్థించట్లేదు, ఫరోని అడుక్కోవట్లేదు. దేహి అని చెప్పి యాకోబు యొక్క చేతులు ఫరో చేతి కింద లేవు. అద్భుతం. ఎందుకో తెలుసా? సర్వ సృష్టికర్త అయిన దేవుని కుమారుడు నువ్వు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు.
నువ్వు దేవుని కుమార్తెవు, నా కుమార్తె. నువ్వు కలిగి ఉన్నదేంటి తెలుసా? సర్వ సృష్టికర్త అయిన దేవుని బిడ్డగా సమస్త లోకానికి నువ్వు ఆశీర్వాదకరము. ఈ విషయాన్ని అవిశ్వాసముతో నీకు యుగ సంబంధమైన దేవత మనోనేత్రానికి గుడ్డితనం కలగజేస్తా ఉంది. బలహీన పడిపోతా ఉన్నావు, నువ్వు బలహీన పడిపోతా ఉన్నావు. ఇక నా జీవితం ఇంతే, నా స్థితి ఇంతే, నా పరిస్థితి మారదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ అది అబద్ధం. నీ స్థితి ఏమైనా, నీ పరిస్థితి ఏమైనా, నువ్వు అనేకులకు దీవెనకరమన్న విషయం నువ్వు గుర్తించాలి. ఇదిగో యాకోబు తన కుమారులతో, తన కుమార్తెలతో, తనకున్న జనాంగముతో ఆయన ఐగుప్తు ఫరోను ఆశ్రయించడానికి వెళ్ళాడు. కానీ ఆయనకి కలిగి ఉన్న తోడై ఉన్న దేవుడు, ఆయనకు తోడై ఉన్న దేవుడు అక్కడెక్కడా కూడా అతనిని ఆశ్రయించడానికి కాదు, కానీ ఆనాటి చక్రవర్తిని ఆశీర్వదించేవాడిగా మార్చాడు. ఎంత అద్భుతం అండి! ఈరోజు నీ జీవితాన్ని చూసి నువ్వు కృంగిపోతున్న కుమారుడా, నీ స్థితిని చూసి నువ్వు కృంగిపోతున్న కుమార్తె, నువ్వు ఏడంతల ప్రార్థనాత్మతో అభిషేకింపబడాలి. ఇదిగో నిశ్చయముగా దేవుని యొద్ద నుంచి రావాల్సిన ప్రతి ఈవె నువ్వు పొందుకోవాలి. ఇదిగో నిశ్చయముగా దేవుడు నిన్ను ఎక్కలేని ఎత్తైన శిఖరమునకు ఆయన నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఇదిగో నీతిమంతులు సింహం వలె ధైర్యము కలిగి ఉందరట. ధైర్యముగా ఉండాలి. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇదిగో యాకోబుకు తోడై ఉన్న దేవుడు ఫరోని ఆశీర్వదించడానికి యాకోబు యొక్క చేతులు పయనించాడు. ఫరో యొక్క చేతు ఆ యాకోబు యొక్క చేతి కిందకి ఫరో యొక్క తలను తీసుకొచ్చాడు. ఎంత ఆశ్చర్యం! నీ స్థితి చూడొద్దు నా కుమార్తె. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో దాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో దాన్ని గుర్తించు నా కుమారుడా. ఒకనాడు పౌలు స్థితిని చూస్తే పౌలు యొక్క స్థితి దీన స్థితిలో ఉన్నాడు. తిండి లేకుండా ఉన్నాడు, దిగంబరుడిగా ఉన్నాడు, వాడ పగిలిపోయి ఆహారం లేక పస్తులున్నాడు, సహోదరుల చేత మోసగింపబడ్డాడు, దొంగల చేత మరి బాధింపబడ్డాడు, అలాగే సంఘము చేత హింసించబడ్డాడు, యూదుల చేత అనేక మార్లు రాళ్ల దెబ్బలు తిన్నాడు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు తిన్నాడు. ఈ స్థితి అంతా ఎందుకు? ఇవన్నీ అనుభవిస్తూనే ఆయన లోకానికి దీవెనకరంగా మార్చబడ్డాడు. 14 పత్రికలు ఆయన రాయడానికి దేవుడు ఆయనకు అనుమతినిచ్చాడు. ఈరోజు మనము ఈ జీవపు మాటలు, ఈ జీవపు ఓటలు మనం అనుభవిస్తున్నాము అంటే ఆనాడు పరిశుద్ధుడైన పౌలు జైలులో ఉండి రాశాడు. ఎక్కడో మరి ఒంటరిగా ఉండి రాశాడు. తను ఎంతో శ్రమలో ఉండి రాశాడు. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే తన స్థితిని ఎప్పుడు చూసుకోలేదు, తన పరిస్థితిని ఎప్పుడు చూసుకోలేదు. అపవాది మన పరిస్థితిని చూపిస్తూ ఉంటుంది. నీకేమీ లేదు కదా, నీకు ఆత్మ లేదు కదా, నీ వద్ద వాక్యం లేదు కదా, తండ్రి అయిన దేవుడు నీ వద్ద లేడు కదా, ఇదిగో నీకు ఆ దేవుడు తోడై ఉంటే నీ స్థితి ఇది కాదు కదా, నువ్వు గోతులో ఉన్నావు కదా, ఇదిగో నువ్వు నీ అన్నదమ్ములతో తృణీకరింపబడ్డావు కదా, ఇదిగో నీ భర్తతోటి తృణీకరించబడుతున్నావు కదా, ఇదిగో సమాజంలో నిన్ను నిలివేస్తారు కదా, ఇదిగో అనేకులు నిన్ను దూరపరిచారు కదా, అటువంటి నీకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు, ఇది నమ్మొచ్చా అని చెప్పి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నదని కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా అనేకులకు నువ్వు ఆశీర్వాదకరము. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు లోకానికి దీవెనకరము. ఎలాగా? ఇదిగో ఫరో ఎలా అయితే అంత ఉన్నతమైన వాడైనా, అంత నాటి ప్రపంచ చక్రవర్తి అయినా యాకోబు యొద్ద తల దించవలసిందే. ఈరోజు లోకం యావత్తు నీ ముందు మోకరించాల్సిందే. ఎందుకో తెలుసా? నీవే దీవెనకరము, నీవే ఆశీర్వాదకరము.
నా కుమార్తె గుర్తించి నీ స్థితిని బట్టి నువ్వు ఎన్నడూ కృంగిపోవద్దు. నీ స్థితిని బట్టి నువ్వు ప్రార్థన మానేయద్దు. నీ స్థితిని బట్టి నువ్వు వాక్యమైన దేవునికి దూరం అవ్వద్దు. నీ స్థితిని బట్టి నీవు ఇదిగో నిశ్చయముగా తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదానికి మీరు ఎందుకట, మీరు ఆశీర్వాదానికి హక్కుదారులు, మీరే ఆశీర్వాదము. ఇదిగో ఒకనాడు అబ్రహాం యొక్క నామమే ఆశీర్వాదముగా మార్చిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వాదానికి వారసులుగా అవటానికే ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి ఆయనకి ఎంత ప్రేమ. యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును, ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట. నీ యెహోవా యందు ఆనందించేదు, ఇదిగో దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. దానితో పాటుగా నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును, అవునండి, ఆశీర్వాదము, దీవెన, ఆయన యొక్క స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి ఆశీర్వాదపు స్వాస్థ్యముగా మార్చబడాలని మరియా యోసేపు ఆలోచన చేసుకుని ఆ మూల పురుషుడైన యాకోబు గారి యొక్క పేరును వారి కుమారుడికి పెట్టుకోవడం జరిగింది. యేసే అనే పేరు కూడా ఎవరు పెట్టారు అనుకుంటున్నారు? యోసేపు గారే పెట్టారు, యేసయ్య గారికి. చూడండి మత్తయి సువార్త చదువుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతను తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధాను వారు ఇతని సోదరులు కారా అంట. ఏమండి, ఎంతమంది పేర్లు పెట్టారు చూడండి. యాకోబు పెద్దవాడు అనమాట, యేసుక్రీస్తు ప్రభు తర్వాత యోసేపు ఒక ఆయన ఉన్నాడు, తర్వాత సీమోను ఒక ఆయన ఉన్నాడు, తర్వాత యోధాని వారు, నలుగురు. అంటే ప్రభుతో కలిపితే 5గురు, ఇంకా ఆడపిల్లలు ఉన్నారండి. కాబట్టి 5గురు పిల్లలు. 5గురిలో పెద్దవాడు, దేవుని చేత ప్రత్యేకింపబడినవాడు, శరీరాన్ని ధరించినవాడు, వాక్యమైన దేవుడు యేసయ్య. ఆయనను ఉన్నతంగా పక్కన తీస్తే ఇక 4 పిల్లలు. 4కి కూడా చూడండి పేర్లు ఎలా పెట్టారో. పెద్దవాడికి యాకోబు అని పెట్టారు, రెండోవాడికి యోసేపు అని పెట్టారు, మూడోవాడికి సీమోను అని పెట్టారు, ఇక 4వవాడికి యోధా అని పెట్టారు. యాకోబు అని పేరు పెట్టడం ఎందుకు అంటే, ఇదిగో ఆ యాకోబు యొక్క శ్వాసమును మన అనుభవం ఉంచుతానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఇదిగో నా కుమారుడు ఆ రీతిగా వర్ధిల్లాలి, ఆ రీతిగా ప్రసరింపబడాలి అని చెప్పి తల్లిదండ్రులు కలిసి ఆ యొక్క పేరును వారికి నామకరణంగా చేయడం జరిగింది. అయితే మన యొక్క లోకంలో మన పిల్లలు, మనం చూడండి, దావీదని పిలుచుకుంటాం, డేవిడ్ అని పిలుచుకుంటాం. కానీ బాప్తిసం ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది పేర్లు మారుస్తూ ఉంటారు. అప్పుడు దాకా అప్పారావు, వెంకటరావు ఉంటే ఆ పేర్లు తీసేసి మరి చక్కగా ఉన్నతంగా యెహోషువను, జాషువాను, యోహానను, జానను, ఇలాగా ఏదో ఒక పేరు మనం పెడతాం. నిజమే, మనిషి మారి నూతన పరచబడమే మరలా జన్మించడం. కానీ వీడు జన్మించిన తర్వాత కూడా పేరైతే యేసుబాబుని పెట్టుకుంటాడు, పేరైతే దావీదని పెట్టుకుంటాడు, పేరైతే సొలొమోను పెట్టుకుంటాడు. కానీ వాళ్ళ యొక్క జీవితాలు వారిలో కనబడవు. కానీ ఇక్కడ యాకోబుని తల్లిదండ్రులు పేరు పెడితే ఈ యాకోబు గారు కూడా మరి ఆయన వలె మరి దేవునికి దాసుడిగా మార్చబడ్డాడు, తన అన్నకు బానిసగా మార్చబడ్డాడు. ఎక్కడ కూడా మా యేసయ్య మాకు అన్నని చెప్పుకోలేదు. వాడు యేసుక్రీస్తుకు దాసుడను, యేసుక్రీస్తు ప్రభుకు నేను బానిసను అని చెప్పుకోవడమే ఆ పెద్ద కుమారుడు యొక్క ఉద్దేశము. ఎంత విధేయత,
ఎంత విధేయత! యాకోబు పత్రిక ఆయనే రాశారు. యాకోబు పత్రికలో చాలా గొప్ప విషయాలు. అసలు జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవాలి, అసలు మనం ఎందుకు మరులు గొలిపి విడవబడతా ఉన్నాం, మనం సంఘములో సహోదరుని ఎలా ప్రేమిస్తున్నాం, డబ్బు ఉన్నవాడిని ఎలా చూస్తున్నాం, డబ్బు లేనివాడిని ఎలా చూస్తున్నాం, మన సహదాసులకి ఏదైనా జీవనోపాధిలో తక్కువైనప్పుడు నువ్వు చలి కాసుకో, మంటేసుకో, ఈ రగ్గు కప్పుకో, ఈ తిండి తిను అని చెప్పి రావటం కాదు, అటన్నిటిని ప్రొవైడ్ చేయమన్న విషయాలు కానీ చాలా అద్భుతమైన విషయాలు యాకోబు పత్రిక మీరు చదివితే అర్థమవుతుంది. బంగారం కోసం రాశాడు ఆయన. బంగారం ఒంటి మీద ఎలా అయితే ఆ తుప్పు పడుతుందో ఆ తుప్పు కూడా సాక్ష్యం ఇస్తుందట. ఒంటి మీద బంగారం ఆ తుప్పు ఒకరోజు యేసయ్య దగ్గర సాక్ష్యం ఇస్తుందట. ఇదిగో కూలివాని యొక్క కూలి ఎలా బెగబెట్టకూడదో అలా బెగబట్టినప్పుడు ఆ కూలి యెహోవాకి ఎలా మొరపెడుతుందో ఆయనే చెప్పాడు. ఇలాగ అనేక అద్భుతమైన విషయాలు యాకోబు గారు యాకోబు పత్రిక ద్వారా మరలా అది ధ్యాన గ్రంథం అయిపోద్ది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే విస్తరించి మాట్లాడుకుంటే మరలా యాకోబు గ్రంథం కోసం మాట్లాడుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా అద్భుతమైన విషయాలు చదవండి ఒకసారి. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు యాకోబు పత్రిక 5 అధ్యాయాలు ఉంటాయి. చక్క 5 అధ్యాయాలు పఠనం చేయండి. ఒక్కో అధ్యాయం అద్భుతం. ఎలా ఉండాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో, ఏలియాను గురించిన గొప్ప అంశం కూడా అక్కడే ఉంటుంది. ఒక రోగికి అనారోగ్యం వస్తే ఏ రీతిగా సంఘం వెళ్ళి ప్రార్థించాలో, పెద్దలు వెళ్ళి ప్రార్థించాలో, ఎలా ఏ రీతిగా నూనె రాయాలో ఆ విషయాలే ఉంటాయి. ఇదిగో మీకు నిజంగా ఆనందం కలిగితే, మీకు స్వస్థత కలిగితే, మీకు సంతోషం కలిగితే ఇదిగో నిశ్చయంగా పాటలు పాడమని, ఇదిగో ఎవరైనా రోగి అయి ఉంటే ఒకరి యొక్క పాపాలు ఒకరిని ఒప్పుకోమని, అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు వారికి విడుదలనిస్తాడని, ఇదిగో ఒకరు సత్యం నుంచి తొలగిపోతే తిరిగి వారి పాపములను మీరు రక్షించి మరలా సత్య మార్గంలో నడిపిస్తే వారి పాపాలను, అనేక పాపాలను మీరు కప్పేవారుగా ఉంటారు. ఇదిగో ఏలియా మనవంటి మానవుడే, మనవంటి మనిషే. అయితే అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు ఏ రీతిగా ఆకాశం మూయబడిందో, ఏ రీతిగా ఆకాశం తెరబడిందో, ఏ రీతిగా భూమి తన పంటనిచ్చిందో, మరి ఇవన్నీ కూడా యాకోబు గారు తన యొక్క యాకోబు పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయించబడింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, యాకోబు యొక్క జీవిత చరిత్ర, ఆయన నుంచి ఈయనకు పేరు పెట్టినప్పుడు ఈయన ఆయన కంటే గొప్పగా, ఆయన కంటే మంచిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఎక్కడా కూడా ఆయన గర్వపడలేదు. మా అన్న యేసుక్రీస్తు ప్రభుని ఆయన పరిచయం చేసుకోలేదు. ఆయన పరిచయం ఎంత మాట చూడండి. యాకోబు పత్రిక చదువుతున్నాను. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు చేసుకుంటూ ఉన్నాడు. నిశ్చయముగా ప్రభువును గూర్చిన జ్ఞానము. 2వ వచనం చదువుతున్నాను, 2వ అధ్యాయాన్ని చదువుతున్నాను. ఒక్కొక్కటి మీకు పరిచయం చేస్తున్నాను అంతే. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. మోమాటంతో ఉండకూడదట. మోమాటం లేని వారిగా ఉండాలి. ఏ విషయంలో? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాస విషయంలో, ఆయన విశ్వసించే విశ్వాసములో. ఆయన అలా విశ్వసిస్తే, ఇదిగో బాప్తిసం తీసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచితే మన యందు జరిగే కార్యక్రమాలు ఏం జరుగుతాయో మార్కు సువార్తలో ఉంటాయి. అందుకని విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ అదే రాసుకొస్తున్నాడు. అలాగే సహోదరుల గురించి రాస్తున్నాడు. ఎలాగనగా బంగారు పొంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ఎవరిని గౌరవిస్తారు అని చెప్పి అక్కడ చాలా ఖండితంగా మన యొక్క స్థితిని తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే రాహాబు కోసం మాట్లాడతాడు. రాహాబు కూడా వేశ్యే, కానీ దూతలను చేర్చుకుని మరో మార్గమున వారిని వెలుపలకు పంపినందుకు ఆయన రాహాబు ఎక్కడికి వెళ్ళిందట? క్రీస్తు యొక్క వంశావళిలోకి వచ్చేసింది. ఎంత అద్భుతం అండి! నీ జీవితం ఏంటి అనేది కాదు, నువ్వు ప్రభువుని కలిగి ఉంటే చాలు. ఆనాటికి రాహాబు అనే ఆమె వేశ్యురాలే, కానీ దేవుణ్ణి కలిగి ఉంది. దేవుణ్ణి కలిగి ఉన్నందుకు క్రీస్తు యొక్క వంశావళిలో కాబట్టి వచ్చేసింది. ఇదిగో అందుకే అంటాడు, ప్రాణం లేని శరీరము మరి ఎలా అయితే మృతమో
అలాగే క్రియలేని విశ్వాసం కూడా మృతమని చెప్పి ఆయన ఖచ్చితంగా రూఢీపరిచేశాడు. అలాగే మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడిని తీర్పు తీర్చబడ్డాడు. ఇలాంటి మంచి మంచి అంశాలన్నీ కూడా దేవుడు ఆయనతో రాయించుకున్నాడు. అలాగే బోధకులకు హెచ్చరిక చేస్తాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను. నా సహోదరులారా, బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బాధకులు కాకుండా ఉండండి అంటున్నాడు. అలాగే నా కుమారుడా, నాలికను గురించి చెప్పినవాడు యాకోబు. ఇదిగో లోకమంతా స్వాధపరచుకోగలుగుతున్నాడు, కానీ మనిషి తన నాలికను తను స్వాధపరచుకోలేకపోతున్నాడు. ఆ నాలిక ఎంత ఉంటుందట? బెత్తునే ఉంటుందట. కానీ నాలుక ఏం చేస్తుందట? అది అగ్నే. నాలుక మన అవయములలో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచు, అదే నరకము చేత చిచ్చు పెట్టబడును. ఇదిగో ఏ నరుడును నాలుక సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిర్ఘాలమైన దుష్టత్వమే అంటూ అని చెప్పి ఇటువంటి జ్ఞానయుక్తమైన మాటలు ప్రతి మాట కూడా ఆయన చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించుకున్నాడు. అలాగే 4వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకంలో బ్రతికినంతకాలం దీని కొరకే బ్రతుకుతూ ఉంటాం. ఇదిగో మీరు అడిగినను, అంటే ప్రభుత్వం అడిగి పొందుకోలేకపోతున్నాం. ఎందుకట? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు అంటున్నారు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడను ఈ లోకంతో స్నేహము చేయకూడను, వాడు దేవునికి శత్రువుని చెప్తా ఉన్నాడు. అలాగే సాతాను విషయంలో ఆయన చెప్పాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును అంట. ఇన్ని మర్మమైన విషయాలు. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవరి వంటి వారు అనే విషయాలు కూడా యాకోబు గారు ద్వారానే దేవుడు రాయించాడు. ఇక ధనవంతుల కోసం కూడా ఆయన రాయించాడు. 5వ అధ్యాయం, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడుగుడి. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమిట కొట్టివేయను, మీ బంగారము మీ వెండి తుప్పుపట్టును, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండును, అగ్ని వలె మీ శరీరమును తినివేయను, అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవని చెప్పి ఇక్కడ గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ. ఎవరు రాశారు అంటే ఇదిగో యాకోబు. సంఘం విస్తరించబడడానికి ఇదిగో 12 గోత్రాల వారు ప్రపంచమంతా చెదిరిపోయారు, ఆ చెదిరిపోయిన ఇజ్రాయేలు ప్రజలకు అని హెచ్చరిస్తూ రాస్తున్నాడు. ఈరోజు మనం కూడా దాని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఆ చివరి మాటలు కూడా అద్భుతం కదా. ఇదిగో ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అటువంటి గొప్ప విషయాలన్నింటినీ కూడా మన యాకోబు గారి ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత యేసేపు ద్వారా ఆ మరియ గర్భంలో వారు ఉద్భవింపబడిన యాకోబుగా ఆయన మనం చూస్తాం. యాకోబు, మరి సీమోను, యేసేపు, యోధ. మహోన్నతుడా, మహాకృపగలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడి మీ అగ్ని వంటి మాటలు మా నోట నుంచి మా యొక్క హృదయాలలో ముద్రించిన ఈ మాటలను బట్టి
మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా హృదయాల్లో 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించే గొప్ప యోగ్యత మా అందరికీ అనుభవింపజేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.